ఇక రాష్ట్రం నుంచి కనీసం 10 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందుకు అనుగుణంగా ప్రచారాన్ని ఉధృతం చేయబోతోంది. పెద్ద సంఖ్యలో బహిరంగ సభలు కావచ్చు, రోడ్ షోలు నిర్వహించి సత్తా చాటేందుకు పార్టీ నాయకత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా అగ్రనేతలు రంగంలోకి దిగనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో సుడిగాలి ప్రచారం చేయనున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ కానుంది. బీజేపీ సన్నద్దతపై ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు మాట్లాడుతూ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియను పెద్ద ఎత్తున నిర్వహించి క్షేత్రస్థాయిలో క్యాడర్లో మరింత జోష్ తీసుకురాబోతున్నాం. నామినేషన్ల దాఖలు సందర్భంగా పార్టీ జాతీయ నేతలు హాజరవుతారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత పార్టీ అగ్రనేతల ప్రచార సభలు ఉంటాయి. మేం 11 వరకు వీటిని నిర్వహిస్తాం. మోదీ, అమిత్ షా, నడ్డాలతో కనీసం 15 బహిరంగ సభలు, 2 లేదా 3 భారీ రోడ్ షోలు నిర్వహించాలని భావిస్తున్నాం. వీటిని ఏ ప్రాంతాల్లో జరపాలి అన్న దానిపై కసరత్తు జరుగుతోంది అని తెలియజేశారు. ప్రధాని మోదీ గత నెల 15వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించిన భారీ రోడ్ షోతో పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది అని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. గత నెల 12వ తేదీన హైదరాబాద్కు వచ్చిన అమిత్ షా పార్టీ సంస్థాగత పటిష్టతపై క్యాడర్కు, నేతలకు పలు సూచనలు చేశారని, ఇందుకు అనుగుణంగా పోలింగ్ బూత్ స్థాయి కార్యక్రమాలు, పార్లమెంటు సెగ్మెంట్ సమ్మేళనాలు విస్తృతంగా నిర్వహిస్తున్నామని బీజేపీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమయ్యే నాటికే పార్లమెంటు సెగ్మెంట్ల సమ్మేళనాలు పూర్తి చేస్తామని, ఆ తర్వాత నుంచి ప్రచారంపైనే దృష్టి కేంద్రీకరించి ఉధృతం చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు ఎక్కడికక్కడ ఇంటింటి ప్రచారం జరుపుతున్నారని, ప్రధానిగా మూడోసారి మోదీ ఎందుకు రావాలో అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే బీజేపీ ఎక్కువ స్థానాల్లో గెలిపిస్తే రాష్ట్రానికి జరిగే ప్రయోజనాలను వివరిస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో పార్టీ జాతీయ అగ్రనేతల ప్రచారం తమ విజయావకాశాలను మరింత మెరుగుపరుస్తుందని బీజేపీ మరో నాయకుడు ధీమా వ్యక్తం చేశారు.